హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి వచ్చినటువంటి ఎన్ఆర్ఐ సీటీ సంబంధించినటువంటి లేటెస్ట్ అఫీషియల్ డేటాను చెక్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. కేంద్ర మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ గారు ఎన్ఆర్ఐ సీటీ ఎగ్జామ్ సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కదా. సో ఆ యొక్క సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారంగా మనకి ఇక్కడ ఒక టెంటేటివ్ డేటా అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో ఆ యొక్క టెంటేటివ్ డేటా అనేది డీటెయిల్గా మనం చెక్ చేద్దాం. ఓకేనా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేయండి. దానివల్ల మాత్రమే మా యొక్క వీడియోస్ అన్ని కూడా మీకు ఇమీడియట్గా రావడం జరుగుతుంది. ఓకేనా. లేట్ చేయకుండా మన యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ ద అఫీషియల్ నోటీస్ ఫ్రమ్ ద పిఐబి. సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి వచ్చినటువంటి అప్డేట్. సో నిన్న సాయంత్రం మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఢిల్లీ నుంచి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రికమెండేషన్ ఆన్ స్పెషల్ కమిటీ ఆన్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ సబ్ ఆర్డర్ C-265. సో ఆల్రెడీ మనకి ఒక ఎన్ఆర్ఐ సీట్ సంబంధించి స్పెషల్ కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది కదా. ఆ యొక్క కమిటీ యొక్క రికమెండేషన్ సంబంధించి మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు దీని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ద కమిటీ లైక్ టు హైలైట్ దట్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ థర్డ్ క్వార్టర్, అక్టోబర్ టు డిసెంబర్. ఓకేనా. ఈ యొక్క స్పాన్ మనం థర్డ్ క్వార్టర్ అని అంటాం. సో ఫైనాన్షియల్ ఇయర్ 2022-2023. సో అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో మనకి ఒక సిఈటీ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేయాలని అయితే ఈ యొక్క కమిటీ అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మనకి ఇక్కడ టైర్ 2 అండ్ అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా రిలేటివ్ అయినటువంటి డిపార్ట్మెంట్స్ అయితే కండక్ట్ చేస్తాయి. లైక్ రైల్వే కానీ, ఎస్ఎస్సి కానీ, ఐబీపీఎస్ కానీ వాటికైతే CBT-2 ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకునే రైట్ అయితే ఇవ్వడం జరిగింది. సో CBT-1 అనేది ఎన్ఆర్ఐ సీటీ ద్వారా కండక్ట్ చేస్తారన్నటువంటి విషయం మీ అందరూ కూడా విదితమే. సో ఇక సీటీ యొక్క రిజల్ట్స్, క్యాండిడేట్ యొక్క పర్సంటైల్ అండ్ అదేవిధంగా స్కోర్, ర్యాంక్ యొక్క టోటల్ డేటా అనేది వితిన్ 6 monthsలో మనకైతే అందించడం జరుగుతుంది. ఈ యొక్క రిజల్ట్స్ కనుక తీసుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ మనకు 3 years అయితే వ్యాలిడిటీ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా కమిటీ ఇచ్చినటువంటి బేసిక్ డేటా చూద్దాం. సో దాంట్లో మేజర్గా వచ్చేసి దట్ ఈస్ సిలబస్. సో ఇక 10 సిలబస్ కన్నా తీసుకుంటే సో టెస్ట్ ప్యాటర్న్ అండ్ అదేవిధంగా సిలబస్ చూద్దాం. టెస్ట్ ప్యాటర్న్లో మనకు 2 parts అయితే ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. అండ్ అదేవిధంగా పార్ట్ ఏలో కన్నా తీసుకుంటే బేసిక్ ఆప్టిట్యూడ్ అంటే మనకు ఆర్థమెటిక్ వస్తుంది. అండ్ అదేవిధంగా వెర్బల్ ఎబిలిటీ. సో వెర్బల్ ఎబిలిటీ దట్ మీన్స్ ఇంగ్లీష్. సో రైల్వేలో ఉన్నటువంటి మేజర్ బెనిఫిటే ఇంగ్లీష్ లేకపోవడం. సో ఇక్కడ మనకైతే ఇంగ్లీష్ అయితే కనిపిస్తుంది. సో ఎవరికైతే ఇంగ్లీష్ రాదో సో వాళ్ళందరూ కూడా వన్ ఆఫ్ ద మేజర్ థ్రెట్గా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్. సో జనరల్ సైన్స్ అనేది ఖచ్చితంగా NCERT అండ్ CBSE బేస్ పైన మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. బికాస్ బ్యాంకింగ్ అండ్ అదేవిధంగా SSC అనేది మనకి ఇక్కడ మిక్స్ అవుతుంది కాబట్టి. అండ్ అదేవిధంగా జీకే కనుక తీసుకుంటే మనకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ అయితే మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద పార్ట్ ఏ. అండ్ నెక్స్ట్ పార్ట్ బి కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్యాండిడేట్ యొక్క సైకాలజీని అండ్ అదేవిధంగా రెస్పాన్స్ టు సర్టెన్ సిచ్యువేషన్. సో అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ప్రకారంగా క్యాండిడేట్ ఏ విధంగా బిహేవ్ చేస్తాడు అనేది మనకి ఇక్కడ ఫోకస్ చేయబోతున్నారు. ఎవరికైతే కామన్ సెన్స్ క్వశ్చన్స్ పైన బాగా ఐడియా ఉంటుందో సో వాళ్ళు పార్ట్ బిని ఈజీగా క్లియర్ చేయగలరు. పార్ట్ బి కేవలం మనకి ఇక్కడ నామినల్ మాత్రమే, దట్ మీన్స్ పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే మెయిన్ వచ్చేసి పార్ట్ ఏ. సో ఈ యొక్క పార్ట్ ఏలో పార్ట్ బి పాస్ అయితే పార్ట్ ఏ క్యాలిక్యులేషన్ చేస్తారు. పార్ట్ ఏలో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి ఫైనల్గా మనకు మెరిట్ లిస్ట్ అండ్ అదేవిధంగా రిమైనింగ్ ప్రొసీజర్ అనేది నడపడం జరుగుతుంది. ఫైనల్ ప్రొసీజర్ జరిపిన తర్వాత వచ్చినటువంటి స్కోర్ కార్డ్స్, ర్యాంక్స్, మెరిట్ లిస్ట్ ప్రకారంగా CBT-2 అనేది ఆ యొక్క రిలవెంట్ అయినటువంటి బోర్డ్స్ అనేవి కండక్ట్ చేస్తాయి. ఆ యొక్క రిలవెంట్ బోర్డ్స్ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ని బట్టి, దాంట్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి పోస్టింగ్స్ అని అలాట్మెంట్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఫండమెంటల్. ఓకేనా. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఫండా. కాబట్టి ఎవరైతే ప్రజెంట్ NTPC గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం 100% కాదు 200% ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ అనేది మనకు మెయిన్ థ్రెట్గా కాబోతుంది ఎన్ఆర్ఐ సీటీకి. సో ఎవరికైతే ఇంగ్లీష్ రాదో వాళ్ళందరూ కూడా కష్టపడి ఈ యొక్క రైల్వేని ఫోకస్ చేయండి. ఓకేనా. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బికాస్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, లెస్ కాంపిటీషన్ ఉంది వెన్ కంపేర్ టు ఎన్ఆర్ఐ సీటీ. సో ఎన్ఆర్ఐ సీటీ కన్నా తీసుకుంటే అక్కడ మనకు చెప్పేటటువంటి పోస్టుల కంటే కూడా కాంపిటీషన్ కొన్ని 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఆ యొక్క సిచ్యువేషన్ కూడా కంపారిజన్ చేసుకోండి. కాబట్టి దయచేసి ప్రజెంట్ NTPC గ్రూప్ డీకి కానీ ఆల్రెడీ SSC ఏదైతే మీరు అప్లై చేశారో వాటన్నిటి కూడా ట్రై చేసుకోండి. కాబట్టి ప్రజెంట్ ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా రైల్వేకి ప్రిపేర్ అవ్వండి. అండ్ అదేవిధంగా తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తెలంగాణలో వచ్చినటువంటి గ్రూప్ 4 కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ అండ్ అదేవిధంగా SIPC కానీ వాటన్నిటి కూడా ట్రై చేసుకోండి. మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎన్ఆర్ఐ సీటీ వస్తే మనకు కాంపిటీషన్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకు టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. జస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి 6 months టైం అంటే యూ క్యాన్ అజ్యూమ్ ద టైం డిలే. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే ప్రొసీజర్ అయితే అవుతుంది. సో దీన్ని బట్టి మనకు ఫైనల్గా ఒక డేటా అయితే కంక్లూడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని మీటింగ్స్ అయితే అవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ పాయింట్ చూడండి ఫ్రెండ్స్,
దిస్ ఈజ్ నాట్ ఫైనల్ అండ్ బైండింగ్ అపాన్ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. ఫర్దర్ డెసిషన్స్ విల్ బీ టేకెన్ బేస్డ్ ఆన్ ద సబ్సిక్వెంట్ మీటింగ్స్ విత్ ద కమిటీ ఇన్ డ్యూ కోర్స్. సో మనకి ఇక్కడ ఇంకా కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సో మేజర్గా వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ ఇష్యూ అయితే ఉంది కదా, ఆల్రెడీ నేను మీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్స్ అలాట్మెంట్ కావాలి అండ్ అదేవిధంగా కొన్ని అయితే వీళ్ళైతే రెంట్కి తీసుకోబోతున్నారు, కొన్ని అయితే పర్చేజ్ చేయబోతున్నారు, కొన్ని అయితే ఆల్రెడీ గవర్నమెంట్ ఏరియాస్లో ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని అయితే అలాట్మెంట్ చేయబోతున్నారు. ఇట్లా కొంత ప్రొసీజర్ అయితే బ్యాక్గ్రౌండ్ అవుతుంది. కాకపోతే ఇది కూడా ఇంకా అఫీషియల్గా మాత్రం ఇది ఎన్ఆర్ఐ ఆఫీస్ లేదా ఇది ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్ అయితే ఇంకా మనకు అఫీషియల్ డిక్లేర్ అవ్వలేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం తీసుకుంటే మనకు జూన్, జూలై, ఆగస్ట్ ఈ యొక్క 3 monthsలో ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ అయితే అలాట్మెంట్ వర్క్ అయితే అవుతుంది. అవుట్పుట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు ఎగ్జామ్ సెంటర్ సంబంధించి మనకు అఫీషియల్ ఒక నోటీస్ అయితే రిలీజ్ చేస్తారు. ఓకేనా. సో దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ వర్క్ ఫ్రమ్ ద ఎన్ఆర్ఐ సిటీ. కాబట్టి మీరు మీ యొక్క ఫోకస్ మాత్రం 100 కాదు 200% పెట్టేసి రైల్వేని టార్గెట్గా పెట్టుకొని డెఫినెట్గా మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే రైల్వేలో మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎన్ఆర్ఐ సిటీ అయితే తప్పదు. కాబట్టి అప్పుడు ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవుదాం. ఓకేనా. సో ఇంగ్లీష్ కూడా అంత కష్టమేం కాదు, టార్గెట్ చేస్తే ఈజీగా క్రాక్ చేయొచ్చు. కాకపోతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ పైన అంత గ్రిప్ లేదు కాబట్టి మనకు అంత టెన్షన్. ఇది ఇంగ్లీష్ అనేది మనకు రైల్వేలో లేదు కాబట్టి దీన్ని మనం బాగా ఫోకస్ చేస్తే రైల్వేని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ మన ఫ్రెండ్తో కలుద్దాం. అండ్ అదేవిధంగా ఎవరికైతే మాక్ టెస్ట్లు కావాలనుకుంటే వాళ్ళందరూ కూడా వీడియో డిస్క్రిప్షన్లో మాక్ టెస్ట్లు ఉన్నాయి, ఉపయోగించుకోండి. అండ్ అదేవిధంగా ఎవరికైనా మెటీరియల్స్ కావాలనుకుంటే మాత్రం వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీకు కావాల్సినటువంటి మెటీరియల్స్ని గ్యాదర్ చేసుకోవచ్చు. ఒకవేళ వీడియో లెక్చర్స్ కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఫౌండేషన్ కోర్స్ ఉంది, జాయిన్ అవ్వండి. ఓకేనా. అండ్ జై హింద్, జై భారత్.